ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఓటర్లందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పోలింగ్ స్టేషన్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఏలూరు జిల్లాలో 83% ఓటింగ్ నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 81% ఓటింగ్ నమోదైంది. ఇక పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఎలక్షన్ పోలింగ్ అయితే ముగిసింది. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును సంపూర్ణంగా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారని తెలుస్తుంది. కొన్ని చోట్ల ఈవీఎం నిర్వహించినప్పటికీ కూడా ప్రజలు వేచి ఉండి మరియు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. గతంలో కంటే ఇప్పుడు అత్యధికంగా ఓటింగ్ శాతం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా వచ్చేసరికి 83% ఓటింగ్ శాతం నమోదైతే అందులో అత్యధికంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 87% ఓటింగ్ శాతం నమోదైంది. ఏలూరు నియోజకవర్గంలో అయితే కనుక 71% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. మరో పక్క చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 81% ఓటింగ్ శాతం నమోదైతే అందులో అత్యధికంగా పాలకొల్లో 83% ఓటింగ్ శాతం నమోదైంది. అందులో తక్కువగా భీమవరం నియోజకవర్గంలో 78% ఓటింగ్ శాతం అయితే నమోదైంది. మొత్తం ఈ పోలింగ్ అయిన అనంతరం కూడా ఈవీఎంలన్నింటినీ జిల్లా కేంద్రాలకు అయితే అధికారులు అయితే తరలించారు. వాటికి పూర్తి భద్రతను అయితే అధికారులు అయితే వాటికి ఏర్పాటు చేశారు. వీటి 4వ తారీఖు వరకు ఈ ఈవీఎంలు అయితే ఇక్కడ భద్రపరుచుకున్నారు. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ అనంతరం అధికారులు ఎవరెవరు అభ్యర్థులు అయితే గెలుపొందారని అయితే విషయాన్ని వెల్లడిస్తారు. అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేశారు, తమరు ఏ అభ్యర్థిని గెలిపిస్తున్నారు అనే విషయాన్ని అయితే కనుక తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరా సురేష్తో పవన్, హెచ్ఎం టీవీ, ఏలూరు నుండి.